భూమి ఉంటే భూమి, భూమి లేకపోతే మిద్దె. ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు 70,000 మంది అంటున్నారు. సుమారు 70 లక్షల మందికి వెళ్ళాలి తల్లి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. ఇక అది మీ ఇష్టం. మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరు ఆలోచించుకోండి. కల్తీ లేదు అనేది లేదు. అసలు టీవీ 9 చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, చూస్తున్నారా తల్లి? ఎన్ని వస్తున్నాయి. మిరియాలు అంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయి అంట, పసుపులో, కారంలో, ఉప్పులో, ఆఖరికి గోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ. కాబట్టి తల్లి, మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతోటి పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా, తరతరాలుగా మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు. మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ అవుతున్నాయి. సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగు, మీ మహిళా తల్లుల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది. సరోజిని గారు చెప్పారు, ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతోటి కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈరోజు సుమారు 7-8 వన సమారాధనలు ఉన్నాయి. ఎక్కువసేపు మీతో ఉండలేనందుకు క్షమించమని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ.